నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కుల గణనపై బీఆర్ఎస్ కుట్రల్లో చిక్కుకోవద్దని బీసీలకు రేవంత్ హితవు సర్వేలో పాల్గొనకుంటే కేసీఆర్ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపు కుల గణనపై ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి సవాల్ వచ్చే జనగణనలో బీసీల లెక్క తేల్చాలని డిమాండ్ సీఎం విమర్శలను తిప్పికొట్టిన బీజేపీ నేతలు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలపై రేవంత్ సమీక్ష 2 ఏళ్లలో 105 నియోజకవర్గాల్లో నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు బీసీలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై చంద్రబాబు ఆగ్రహం కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిక అవసరమైతే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడి స్వచ్ఛాంధ్ర మిషన్ లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని చంద్రబాబు పిలుపు ఏపీలో కాలుష్యాన్ని సున్నాకు తేవడమే లక్ష్యమని స్పష్టీకరణ అన్నమయ్య జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం యువతిపై యాసిడ్ తో దాడి మరోసారి అఘాయిత్యాలు జరగకుండా చూడాలని సీఎం ఆదేశం 2030 నాటికి $500 బిలియన్ భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం F-35 యుద్ధ విమానాలు విక్రయానికి సిద్ధమని ట్రంప్ ప్రకటన ముంబై దాడుల దోషి తహవూరు రాణాను భారత్కు అప్పగించేందుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ మరింత మంది నేరగాళ్లకు ఇదే నిబంధన వర్తిస్తుందని వెల్లడి కులగణనపై బీఆర్ఎస్ చేస్తున్న కుట్రల్లో చిక్కుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హితవు పలికారు అలా చిక్కుకున్నారంటే బలహీన వర్గాలు ఇక ఎప్పుడూ బాగుపడలేవని హెచ్చరించారు కులగణనలో పాల్గొనని వారి కోసం మరో అవకాశం ఇచ్చామని తెలిపిన సీఎం కేసీఆర్ కుటుంబం కులగణనలో పాల్గొనకుంటే సామాజిక బహిష్కరణ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ అసలైన బీసీ కాదన్న రేవంత్ అందులో నిజముంటే వచ్చే జనగణనలోనే బీసీల లెక్క తేల్చాలని సవాల్ చేశారు హైదరాబాద్ గాంధీ భవన్లో కులగణన ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ శ్రేణులకు నిర్వహించిన అవగాహన సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో తాము చేపట్టిన కులగణన లెక్కలు పక్కాగా ఉన్నాయని వివరించారు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా శాస్త్రీయంగా సర్వే నిర్వహించామన్నారు కులాల లెక్కలు తేలితే ప్రజలు తిరగబడతారనే కులగణనకు కేసీఆర్ కుటుంబం దూరంగా ఉందని విమర్శించారు ఈ రోజు లెక్క పక్కాగా ఉండాలని ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్రోలర్ ను పెట్టి 3,54,00,000 పైచిలకు లెక్క తేల్చినాం వీళ్ళందరూ వాళ్ళ సమాచారాన్ని ఇచ్చిన వాళ్ళందరూ జనజీవన స్రవంతిలో ఉన్నోళ్ళు ఇప్పుడు 16 లక్షల పైగా జనాభా జనజీవన స్రవంతిలో లేరు అందులో ముందు వరుసలో చంద్రశేఖరరావు ఆ తర్వాత తారక రామారావు ఆ తర్వాత హరీష్ రావు నిన్న మొన్న గ్యాంబ్లింగ్ చేసిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గ్యాంబ్లర్స్ అందరూ అందులోనే ఉన్నారు ఈ గ్యాంబ్లర్స్ కి ఇష్టం లేదు ఎందుకంటే పోయిన మంత్రివర్గంలో చంద్రశేఖరరావు దయాకర్ రావు హరీష్ రావు తారక రామారావు వినోద్ రావు ఆ రావు ఈ రావు ఇన్ని పదవులు ఎట్లా అనుభవించారని బీసీలు లెక్కలు అడుగుతారని ఆ లెక్క తేల్తదని ఈ లెక్కను తేల్చకుండా గందరగోళంలో వేసి గంగల కలపాలని కుట్ర చేస్తుంది క్రితంసారి కులగణనలో పాల్గొనని వారి కోసం ఈ నెల 16 నుంచి 28 వరకు మరో అవకాశం ఇస్తున్నామన్న సీఎం కులగణనపై విమర్శలు చేస్తున్న సొంత పార్టీ వారికి చురకలంటించారు ప్రతిపక్షం ఉచ్చులో పడొద్దని సూచించారు ఇక మా దాంట్లో మా అమాయక సోదరులు 75 ఏళ్ల తర్వాత ఒక లెక్క పక్కాగా మనం చేస్తే దాన్ని అర్థం చేసుకోకుండా ఈ లెక్క తప్పు అని అంటారు ఈ లెక్క తప్పు అంటే మళ్ళీ మొదటికి వస్తాయి అంటే ఇక మీ జీవితంలో ఈ లెక్క రావద్దని చంద్రశేఖరరావు ఏదైతే కుట్ర చేస్తుండో మీరు కూడా తెలియకుండానే ఆ కుట్రకు సహకరిస్తారు లెక్క తేలితే అంటే వాళ్ళకి వార్డు మెంబర్ కంటే పైన ఏ పదవి రాదు ఆ కుటుంబానికి ఏమి ఏలికనే ఉండదు ఈయన రేవంత్ రెడ్డి నువ్వు కూడా రెడ్డి ఉండొచ్చు అప్పుడప్పుడు ఒక ఆయన అంటుంటాడు ఈయననే ఆఖరి ఈయననే చివరి ఈయననే మొదట నాకేం పర్వాలేదు ఆఖరి అయినా పర్వాలేదు నా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని ముఖ్యమంత్రిగా ఈ రోజు కులగణన చేసిన అంటే ఏ త్యాగానికైనా సిద్ధమయ్యా ఈ రోజు ఈ లెక్కలు పక్కాగా తేల్చిన దొంగ లెక్కలే రాయ మొదలు పెడితే 5% లోపల మా వాళ్ళని ఎందుకు చూపిస్తా 50% పైగా బీసీలను ఎందుకు చూపిస్తానయా మమ్మల్ని కూడా 15-20% లెక్కలు చూపిస్తుంది ప్రధాని నరేంద్ర మోదీకి బీసీ సర్టిఫికేట్ ఉన్నా ఆయన అసలైన బీసీ కాదని బలహీన వర్గాల వ్యతిరేకి అని రేవంత్ రెడ్డి ఆరోపించారు మోడీ గారు నేను బీసీని అంటాడు మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే ఆయన ముఖ్యమంత్రి అయినాక
ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన సర్టిఫికెట్ ఈ రోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. బీసీ ప్రధానమంత్రి అయితే రేపు చేయబోయే జనాభా లెక్కలలో బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలలోనే చేర్చి నీ చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు, లెక్క తెచ్చు. కేసీఆర్ కుటుంబం కులగణనలో పాల్గొనకపోతే వారిని సామాజిక బహిష్కరణ చేయాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ బీసీ కాదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. మోదీ కులం గురించి మాట్లాడి సీఎం హోదాను తగ్గించవద్దని హితవు పలికారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ప్రధాని నరేంద్ర మోదీ కులం ఓబీసీ జాబితాలో ఉందన్న విషయాన్ని రేవంత్ రెడ్డి తెలుసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం పదవిని కాపాడుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ప్రధానిపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతారని అన్నారు. ఒక బీసీ ప్రధానమంత్రిగా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు ఉంటే చూసి ఓర్వలేక పిచ్చి కూతలు కూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను ఒకటే మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాను. ముందు మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, వారిది ఏ కులం, ఏ మతం, వారు ఈరోజు హిందూగా కన్వర్ట్ అయిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. వారు మాట్లాడిన పిచ్చి మాటలు ఈరోజు మీరు మాట్లాడి మీరు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని చెప్పి నేను మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను. కేసీఆర్ ను సామాజిక బహిష్కరణ చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. బహిష్కరించాల్సి వస్తే ప్రజలను మోసం చేస్తున్న సీఎంను చేయాలని దుయ్యబట్టారు. కులగణన పేరున కుటిల రాజకీయం చేస్తున్నారన్న హరీష్ తెలంగాణను ఆవిష్కరించిన కేసీఆర్ ను బహిష్కరిస్తారా అని ప్రశ్నించారు. సమాజంలో జీవించే హక్కు ఎవరికి లేదో ప్రజలను అడుగుదామా అని నిలదీశారు. సీఎం ఇలాగే మాట్లాడితే తమ బహిష్కరణ కాదన్న హరీష్ రావు రేవంత్ నిష్క్రమణకు సమయం వస్తుందని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీపై ఉన్న కోపాన్ని కేసీఆర్ పై చూపిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. డబ్బులతో ఎన్నికల్లో గెలిచే రోజులు పోయాయని, నిత్యం ప్రజల్లో ఉండేవారినే గెలుపు వరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డబ్బుతోనే గెలిచేది ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు 100 సీట్లు వచ్చి ఉండేవని సీఎం తెలిపారు. కేసీఆర్ లారీల్లో డబ్బు తరలించినా బీఆర్ఎస్ ను ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో యువజన కాంగ్రెస్ నేతల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సీఎం ప్రజల్లో ఉన్న నాయకులకే పార్టీ పదవులు, ప్రభుత్వంలో చోటు లభిస్తుందన్నారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడాలని రేవంత్ సూచించారు. 10 ఏళ్లు ప్రజలను పట్టించుకునే బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఓర్ల మీద పడ్డారని గుర్తు చేశారు. ప్రజా మద్దతుతో మరో 4 సార్లైనా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు చిల్లి గవ్వ కూడా ఇవ్వని కేంద్రంపై త్వరలోనే యుద్ధానికి కార్యాచరణ సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై పోరాడతామని తేల్చి చెప్పారు. గట్టిగా కొడతానని చెబుతున్న కేసీఆర్ ముందు ఆయన కుమారుడు, అల్లుడు, కుమార్తె అక్రమాలపై దృష్టి పెట్టాలంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నిన్నమని ఆయన అన్నాడు కేసీఆర్ గారు, నేను కొడితే గట్టి కొడతాను. చంద్రశేఖరరావు గారు ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, నీ గట్టి కొట్టాలంటే నీ కొడుకుని కొట్టు, అల్లుని కొట్టు, బిడ్డని కొట్టు, సడ్డకుని కొడుకుని కొట్టు, గట్టి కాదు కట్ట తీసుకొని కొట్టు. వీళ్ళు చేసిన దుర్మార్గాలు తెలంగాణ సమాజం చూసింది కాబట్టే నిన్ను గట్టిగా వంగబెట్టి కొట్టింది తెలంగాణ సమాజం అని చెప్పిన చంద్రశేఖరరావుకు ఆయనకు చెప్తున్నా. ఇక ఆయన ఊరిస్తున్నాడు, ఇక నేను వస్తున్నా బయటకి అని. అయ్యా, నువ్వు బయటకు వచ్చినప్పుడు, నువ్వు కుర్చీలో ఉన్నప్పుడే మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిన్ను బండకేసి కొట్టారు. మళ్ళీ వచ్చేది ఏముంది? నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నీ పార్టీ అధ్యక్షుడికి ఉన్నప్పుడే మా యువజన కాంగ్రెస్ పిల్లలు నిన్ను బండకేసి కొట్టి ఓడగొట్టి ఇంట్లో ఊసబెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చలేదని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. సంగారెడ్డిలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన 10 నెలల్లోనే కాంగ్రెస్ పై వ్యతిరేకత వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు అండగా శాసనమండలిలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటామని కిషన్ రెడ్డి చెప్పారు. 1,40,000 కోట్లతో తెలంగాణలో జాతీయ రహదారులను నిర్మిస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అహంకారపూరిత, దోపిడీ, దుర్మార్గ పాలన నడుస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ కుటుంబము, టీఆర్ఎస్ నాయకులు చాలా అభివృద్ధి చెందారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే పద్ధతిలో ముందుకెడుతున్నారు తప్ప ఏది రాలా. నిరుద్యోగులకు ఇస్తానంటే నిరుద్యోగ భృతి అందాలా, మహిళలకు ఇస్తానంటే నెలకు 2,500 ఆర్థిక సాయం రాలా, ఉద్యోగ నియామకాలు చాలా, టీచర్ల భర్తీ జరగాల. ఎన్ని హామీలు ఇచ్చారు? 420 హామీలు, 420 హామీలు. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రోజు ప్రజలు, మహిళలు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు.
బీసీలను హత్య చేసిన వారికి శిక్ష పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో బీసీలను ఊచకోత కోశారని, వారి హత్యలపై విచారణ వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై సమీక్షించిన సీఎం బీసీలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని శిక్షించేందుకు అవసరమైతే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. బీసీ రక్షణ చట్టాన్ని సబ్ కమిటీ నివేదిక రాగానే అమల్లోకి తెస్తామన్నారు. 2014-2019 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో 13 కాపు భవనాలను మంజూరు చేసి 5 భవనాల నిర్మాణాలు ప్రారంభిస్తే ఆ నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని చంద్రబాబు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే నిర్మాణాలను పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. నిర్మాణంలో ఉన్న 42 కాపు కమ్యూనిటీ హాళ్లను వేగంగా పూర్తి చేయాలన్నారు. ఏపీలోని 660 ప్రభుత్వ వసతి గృహాల్లో 13.1 కోట్లతో చేపట్టిన మరమ్మతులు మరో 6 వారాల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు 18 కోట్ల రూపాయలతో వాటి పంపిణీకి చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పగా ఈ ప్రక్రియ మార్చి 3వ వారం నాటికి పూర్తవ్వాలని సీఎం ఆదేశించారు. మొత్తం 185.27 కోట్ల డైట్ ఛార్జీల బకాయిల్లో 110.52 కోట్లు చెల్లించేందుకు సీఎం ఆమోదం తెలిపారు. కాస్మోటిక్ బిల్లులు 29 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. సత్యసాయి జిల్లా నసనకోట, ఆత్మకూరు బీసీ సంక్షేమ బాలికల పాఠశాలలను రెసిడెన్షియల్ బీసీ గర్ల్స్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కుప్పంలో బీసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్వచ్ఛాంధ్ర మిషన్లో ఏపీలోని ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, పని ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంచేలా బాధ్యత తీసుకోవాలని సూచించారు. సచివాలయంలో స్వచ్ఛాంధ్ర మిషన్పై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రాష్ట్రంలో పరిశుభ్రత పెంచేందుకు అమలు చేస్తున్న కార్యాచరణపై ఆరా తీశారు. పట్టణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన కార్యక్రమాల్లోని పురోగతిని అధికారులు చంద్రబాబుకు వివరించారు. మొత్తం 14 ఇండికేటర్స్ లో పెట్టుకున్న లక్ష్యాలను సీఎం ముందు ఉంచారు. స్వచ్ఛాంధ్ర మిషన్ వ్యక్తికో, సంస్థకో, ప్రభుత్వానికో చెందిన కార్యక్రమం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. లక్ష్యాలు పెట్టుకోవటమే కాదని వాటిని ఖచ్చితంగా చేరుకునేలా ప్రణాళికలు అమలు చేయాలని అధికారులకు సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్రంలో గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్న సీఎం కాలుష్యాన్ని 0 స్థాయికి తీసుకొచ్చే కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. మరోవైపు వివిధ ఇండికేటర్ల ఆధారంగా ఏపీ వ్యాప్తంగా జిల్లాలకు ర్యాంకులను ప్రకటించారు. మొదటి స్థానంలో ఎన్టీఆర్ జిల్లా ఉండగా చివరి స్థానంలో అల్లూరి జిల్లా నిలిచింది. తెలుగుదేశం గన్నవరం ఆఫీసు ఉద్యోగి సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన కేసులో అరెస్టు చేసిన వైసీపీ నేత వల్లభినేని వంశీని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. వంశీ ఫోన్ సీజ్ చేసేందుకు అనుమతించాలని వారు కోరారు. ఈ పిటిషన్పై ఈ నెల 17న విచారణ జరగనుంది. ప్రస్తుతం వంశీ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్పై ఉండగా ఆయన అరెస్టు విషయంలో కర్మ సిద్ధాంతం కనిపిస్తుందని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. వంశీ అరెస్టు అక్రమం కాదని సక్రమమే అనేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. నిందితులను అరెస్టు చేసే క్రమంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులకు సూచించినట్లు అనిత తెలిపారు. వంశీ వ్యవహారంలో కలిసేందుకు వెళ్తే డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెబుతున్న వైసీపీ నేతలు ఈ 8 నెలల్లో డీజీపీని ఎన్నిసార్లు కలిశారని హోంమంత్రి ప్రశ్నించారు. నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ బయటకు వచ్చి డీజీపీ ఆఫీసులో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కర్మ సిద్ధాంతం అన్నది నాకేదో గుర్తొచ్చింది. మమ్మల్ని కనీసం డీజీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు. మా పార్టీ ఆఫీస్ నుంచి మేము బయలుదేరితే అక్కడ ముళ్ళ కంచెలు లాంటి వేసి, ఇనుప కంచెలు వేసేసి, పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి మమ్మల్ని లోపల కూడా వెళ్ళకుండా కిలోమీటర్ అవతలే మమ్మల్ని ఆపేసే పరిస్థితి. 7 నెలల కాలంలో డీజీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. నిన్న డీజీపీ గారు ఏదో బిజీగా ఉండుంటారు, అక్కడున్న వాళ్ళకి ఇచ్చి రావాలి. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ పేరంపల్లెలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారనే కక్షతో ఓ యువకుడు ఆమె తలపై కత్తితో పొడిచి యాసిడ్తో దాడి చేశాడు. బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను బెంగళూరుకు తరలించారు. యువతికి ఏప్రిల్ 29న మరో వ్యక్తితో వివాహం జరగనున్న వేళ ఈ ఘటన జరిగింది. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని మదనపల్లెలోని అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్ గా గుర్తించిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం గణేష్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆమెకు మెరుగైన వైద్య సాయం అందించి అండగా నిలుస్తామన్నారు. అత్యంత అమానవీయంగా వ్యవహరించిన సైకోను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. భవిష్యత్తులో మరొకరిపై ఇలాంటి దాడులు జరగకుండా పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు.
రెండేళ్లలో 105 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం పూర్తి కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు, చాకలి ఐలమ్మ మహిళా విద్యాలయంపై సీఎం సమీక్షించారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు స్థల సేకరణ, నిర్మాణాలు, ఇతర పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత గడువులో పనులు చేసేలా ప్రణాళిక చేసుకోవాలని సీఎం ఆదేశించారు. స్థలాలు గుర్తించిన నియోజకవర్గాల్లో వేగంగా పనులు పూర్తి చేయాలని చెప్పారు. మిగతా చోట అనువైన స్థలాలను సేకరించాలన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. వారం రోజుల్లో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్లే గ్రౌండ్, అకాడమిక్ బ్లాక్, ఇతర సౌకర్యాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. రైతుల పురోగతిలోనే నిజమైన అభివృద్ధి దాగుందని తెలంగాణ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. అన్నదాతను కాపాడకుండా ఏ వ్యవస్థను అభివృద్ధి చేయలేమని తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను హైదరాబాద్ కార్యాలయంలో నాబార్డు సంస్థ రుణ ప్రణాళికను విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. తెలంగాణలో డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సాహానికి బ్యాంకర్లు ముందుకు రావాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సూక్ష్మ పరిశ్రమలు, స్టార్టప్లకు హబ్గా తెలంగాణ నిలుస్తోందని తెలిపారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న వ్యవసాయ రంగానికి బ్యాంకర్లు మద్దతివ్వాలని మంత్రి తుమ్మల కోరారు. ఆయిల్ పామ్, చేపల పెంపకం, నూనె గింజల పంటలకు ఇతోధిక సాయం చేయాలని సూచించారు. పంట ప్రాసెసింగ్, స్టోరేజ్ యూనిట్లు, హార్టికల్చర్ను పెంపొందించేందుకు సహకరించాలని చెప్పారు. వేల కోట్లు ఎగ్గొడుతున్న వ్యాపారులకు రుణాలిచ్చి చిన్న రైతులను మాత్రం ఇబ్బంది పెట్టడం సరికాదని మంత్రి తుమ్మల హితవు పలికారు. గుమ్మడిదలను మరో లగచర్లగా మార్చొద్దని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన స్థానికులకు బీఆర్ఎస్ తరపున ఆయన మద్దతు పలికారు. తక్షణమే డంపింగ్ యార్డు ఏర్పాటును రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీ కూడా డంపింగ్ యార్డును వ్యతిరేకించిందన్న ఆయన కాంగ్రెస్ సర్కార్ ఎందుకు పట్టుదలకు పోతోందని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బందులు లేని చోట డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. గుమ్మడిదల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్థానికులకు హరీష్ రావు హామీ ఇచ్చారు. డంప్ యార్డ్ తెచ్చి మా నెత్తిన వేయద్దు అంటున్నారు. ఆ డంప్ యార్డ్ ఇక్కడ వేస్తే మా భూగర్భ జలాలు కలుషితమైపోతాయి, పర్యావరణం దెబ్బతింటది, మాకు లేని రోగాలు వస్తాయి. నిజానికి గతంలో కూడా వీళ్ళందరూ వచ్చి ఇక్కడ వద్దని నాకు చెప్తే అప్పుడు నేను ప్రభుత్వంలో మాట్లాడి దీని పనులను ఆపించి అది ఇక్కడ జరగకుండా మేము చేసినాం. కానీ ఇప్పుడు ఎట్లా చేస్తుండంటే ఏదో ఎమర్జెన్సీ లెక్క అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి ఊర్ల మీద పడి 100-150 మంది మగోళ్ళని ఎత్తుకపోయి సంగారెడ్డిలో పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు. ఒకటేసారి దొంగలు ఊరి మీద పడ్డట్టు 1000 మంది పోలీసోళ్ళు, 400-500 టిప్పర్లు రాత్రికి రాత్రి పనులు చేసి ఈ మొత్తానికి ఈ డంప్ యార్డ్ను పెట్టేటువంటి ఒక కుట్రను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 3 న్యాయమూర్తులు ఇవాళ ప్రమాణం చేశారు. ఇప్పటి వరకు హైకోర్టు అదనపు జడ్జిలుగా పనిచేస్తున్న జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ సుజన, జస్టిస్ అనిల్ కుమార్ ఇవాళ శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. 3 న్యాయమూర్తులతో తాత్కాలిక సీజే జస్టిస్ సుజయ్ పాల్ ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 17 గులియన్ బ్యారేజ్ సిండ్రోమ్ జీబీఎస్ కేసులు నమోదు అయినట్లు అధికారులు గుర్తించారు. విజయనగరం, విజయవాడ, అనంతపురంలో ఒక్కో కేసు చొప్పున నమోదవగా కాకినాడలో 4, గుంటూరు, విశాఖలో 5 చొప్పున జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో జీబీఎస్ బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ వ్యాప్తంగా 8,000 వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద జీబీఎస్ బాధితులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. బాధితుల్లో 80% మంది వ్యాక్సిన్లు తీసుకోకుండానే రికవరీ అయ్యారని వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. 1,00,000 మందిలో ఒక్కరికి మాత్రమే సోకే జీబీఎస్ రోగ నిరోధక శక్తిని నశింపచేసేలా చేస్తుందని కృష్ణబాబు వివరించారు. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు తులసిబాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్పై ఇటీవల విచారణ జరిపిన కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. తులసిబాబు ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం ఏడాదికి $500 బిలియన్ స్థాయికి తీసుకెళ్లాలని భారత్, అమెరికా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఇందుకు పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఈ ఏడాది చివరి నాటికి కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన చర్చల్లో నిర్ణయం తీసుకున్నారు. గతేడాది ఇరు దేశాల మధ్య $130 బిలియన్ వాణిజ్యం జరిగింది. భారత్, అమెరికాకు వాణిజ్య లోటు $45 బిలియన్ నమోదైంది. వాణిజ్య లోటును తగ్గించేందుకు తమ దేశం నుంచి మరింత ముడి చమురు, గ్యాస్ను
కొనుగోలు చేయాలని ట్రంప్ ప్రతిపాదించగా మోదీ అంగీకరించారు. ఇంధన భద్రతను దృష్టిలో పెట్టుకుని అమెరికా నుంచి చమురు, గ్యాస్ కొనుగోళ్లను పెంచుతామని మోదీ తెలిపారు. ఆర్థిక అభివృద్ధి, జాతీయ భద్రత, ఉద్యోగ కల్పనను దృష్టిలో పెట్టుకుని వాణిజ్య బంధాన్ని దృఢపరచుకోవాలని మోదీ, ట్రంప్ నిర్ణయించినట్లు ఇరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇదే సమయంలో అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బైక్లు, ఐటీ, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, వైద్య పరికరాలపై భారత్ సుంకాలను తగ్గించడంపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. మామిడి, దానిమ్మ ఎగుమతులు పెంచడానికి అమెరికా తీసుకుంటున్న చర్యలను మోదీ స్వాగతించారు. ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా సరిహద్దుల్లో ముప్పు పొంచి ఉన్న వేళ భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే ప్రకటన వెలువడింది. గగనతల రక్షణలో గేమ్ చేంజర్ గా భావిస్తున్న అధునాతన F-35 యుద్ధ విమానాలను భారత్కు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా తెలిపింది. శ్వేతసౌధంలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ ఏడాది నుంచే భారత్కు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచుతామన్న ట్రంప్ F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను భారత్కు విక్రయించేందుకు సిద్ధమన్నారు. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలపై మాట్లాడిన ట్రంప్ ఈ సమస్య పరిష్కారానికి తన సాయం కోరితే చేస్తానని తెలిపారు. చైనా, భారత్, రష్యా, అమెరికా కలిసిపోవాలని తాను కోరుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. అటు అమెరికా ప్రయోజనాలే ప్రధానమని ట్రంప్ భావించినట్లే తాను భారత ప్రయోజనాలే అన్నిటికంటే ముఖ్యంగా భావిస్తానని ప్రధాని మోదీ తెలిపారు. ముంబై భీకర ఉగ్రదాడి ఘటనలో దోషిగా తేలిన తహ్వూరు రాణాను భారత్కు రప్పించే ప్రయత్నాలు ఫలించాయి. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో తహ్వూరు రాణాను భారత్కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రధాని మోదీతో భేటీ తర్వాత సంయుక్త విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఇదే నిర్ణయం మరింత మంది నేరగాళ్లకు కూడా వర్తిస్తుందని పరోక్షంగా ఖలిస్తానీ వేర్పాటువాదులను ఉద్దేశించి వెల్లడించారు. ట్రంప్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన మోదీ ముంబై దాడుల సూత్రధారిని భారత్కు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసినందుకు ట్రంప్నకు కృతజ్ఞతలు చెప్పారు. పాకిస్తాన్ సంతతి కెనడా వ్యాపారవేత్త తహ్వూరు రాణా ప్రస్తుతం లాస్ ఏంజల్స్ జైల్లో ఉన్నాడు. అతన్ని తమకు అప్పగించాలని కొంతకాలం నుంచి భారత్ పోరాడుతుండగా ఈ డిమాండ్ను సవాల్ చేస్తూ తహ్వూరు రాణా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించాడు. ఈ అభ్యర్థనను ఆయా కోర్టులు తిరస్కరించాయి. చివరి ప్రయత్నంగా గతేడాది నవంబర్ 13న అమెరికా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయగా దాని కోర్టు కొట్టివేసింది. ముంబై ఉగ్రదాడికి మాస్టర్ మైండ్ గా భావిస్తున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబైలో రెక్కి నిర్వహించేందుకు రాణా సహకరించాడనే ఆరోపణలు ఉన్నాయి.